ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వింటూ అనేక వేల మంది దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటున్నారు. ఇక వాక్యాన్ని వింటూ అనేకులకు షేర్ చేసి అనేకులు ఆశీర్వాదానికి వారసులుగా చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి అద్భుతమైన వాగ్దానము కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఎవరికి దేవుడు ఆసన్నుడిగా ఉంటాడంటే విరిగిన మనసు కలిగిన వారముగా, హృదయం కలిగిన వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఆసన్నుడుగా సమీపంగా ఉంటాడు. అనగా దేవుని యొక్క సహాయం అనేది మనకు కలుగుతుంది. నలిగిన మనసు గలవారిని దేవుడు రక్షిస్తాడు. ఉదయకాల సమయంలో మీ హృదయం నలిగిన స్థితిలో ఉందా? అనేక మంది మనుషుల యొక్క మాటల వలన, వారి యొక్క ప్రవర్తన వలన మీరు నలిగిన మనసు కలిగిన వారుగా ఉన్నారా? మిమ్మల్ని దేవుడు ఆ యొక్క బాధ నుండి రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవుడు మీకు ఆసన్నుడిగా ఉండాలన్నా, దేవుడు మిమ్మల్ని రక్షించాలన్నా విరిగిన హృదయం కలిగిన వారుగా ఉండాలి, నలిగిన మనసు కలిగిన వారుగా ఉండాలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలస్యం చేయడు. ఈరోజు ఎవరు సహాయం చేయకపోవచ్చు, కానీ ఆయన సహాయం చేసే దేవుడు. ఎవరు కూడా మీ బాధను తీసివేయలేరు, కానీ ఆయన ఒక్కడే మీ బాధను తీసివేయగలడు. కనుక దేవుని వైపు ఆ విరిగిన హృదయముతో, నలిగిన మనసుతో ఎప్పుడైతే చూస్తారో దేవుని యొక్క కృపను పొందుకుంటారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కనుక విరిగిన హృదయముగా ఉంటూ, నలిగిన మనసుగా ఉంటూ, లోబడే జీవితముగా ఉంటూ, దేవునికి విధేయులుగా జీవిస్తూ, దేవుని యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. విరిగిన హృదయం గల వారికి నువ్వు ఆసన్నుడుగా ఉంటావు, నలిగిన మనసు గల వారిని నువ్వు రక్షిస్తావు. కనుక దేవా, విరిగిన హృదయం, నలిగిన మనసు అంటే లోబడే జీవితం దేవా. ఆ లోబడే జీవితం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఎవరైతే నీకు విధేయులుగా ఉంటారో, నీకు లోబడి జీవిస్తారో వారికి ఆసన్నుడుగా ఉంటావు. వారి కష్టాల్లో వారిని రక్షించే దేవుడుగా నువ్వు ఉంటావు. కనుక దేవా, అటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. వారి కష్టాల నుంచి విమోచన కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.